దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం, ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చిన అవకాశం కదండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కృప వెంబడి కృపను చూపే దేవుడు, తల్లిగా తండ్రిగా రక్షణకర్తగా మనతో ఉన్న గొప్ప దేవుడిని ప్రేమించి బలపరిచి సహాయకరంగా నిలిచిన ప్రేమ కలిగిన యేసయ్యకి మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఏ బాధలో మీరు నడుస్తున్నారు, ఏ సమస్య గుండా వెళ్తున్నారు, ఈరోజు అనుకుంటున్నారు నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి. కొన్నిసార్లు ప్రార్థనలకు వెళ్తున్నాను, అనేక మంది సభలకు వెళ్తున్నాను, ఆ టైంలో ఎంకరేజ్ అవుతున్నాను, డిసప్పాయింట్ అవుతున్నాను. మళ్ళీ ప్రార్థన ఆత్మ నీకుంటే నువ్వు బలం పొందుతావు, దేవునితో కనెక్ట్ అయితే నువ్వు దీవించబడతావు. చూడండి, 50 దినాలు ప్రారంభం కాబోతున్నాయి బెల్లంపల్లిలో. 50 days ఫాస్టింగ్ ప్రేయర్స్, 7 వారములు అద్భుతంగా. గత 12 సంవత్సరాలు దేవుడు ఒక్కొక్క ప్రార్థన బట్టి జవాబు. ఈ 13 సంవత్సరం మీరు కూడా రండి. ఆగస్టు 28 అక్టోబర్ 16 వరకు జరిగే 50 days మీ కుటుంబాలతో పాటు పాల్పొంది కలిసి ఆరాధించి ప్రార్థన చేద్దాం. ఎందుకో తెలుసా? ఒక మాట నేను చదువుతున్నాను బైబిల్లో, చూడండి. మరి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. అంతటి వెళ్ళి నువ్వు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాక. ఆమె ఒక మనవి చేసింది, మందిరానికి వెళ్ళి ఆమె వేడుకుంది దేవుని దగ్గర. అక్కడ ఎక్కడికి వెళ్ళాలా? తన సమస్యను తీసుకొని మందిరానికి వెళ్ళింది, తన పోరాటం తీసుకొని మందిరానికి వెళ్ళింది, తన వేదనతో మందిరానికి వెళ్ళింది. మీరు కూడా రమ్మని, మీరు కూడా మందిరాలకు వచ్చి ప్రార్థనలు గడపాలి, దేవునితో గడపాలి, సమాజంగా వ్యక్తిగతంగా. అనేది ఎందుకో తెలుసా అండి? దేవునితో సంబంధం దీవెనను ఉందుటికే కాదు, ఆత్మీయ బలం పొందుటకు, లోతైన అనుభవం నడిపించబట్టు, కృపని పొందుటకు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఏ విషయంలో కృంగిపోకండి, ప్రార్థన చేసుకోండి. నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా. దేవునికి చేసిన మనవి, నువ్వు దేవునికి చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయను గాక. నీ జీవితంలో క్షేమము కలుగు చేసేదను, నీ మనవికి జవాబిచ్చేదను. వాగ్దానం క్షేమము కలుగు చేస్తుంది, నీ మనవికి జవాబిచ్చేది. ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకొని ప్రభు తట్టు చూడండి. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం విన్నారో, వాగ్దానం వింటున్న రక్షణ లేను, రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న వారికి స్వస్థత పరచు. యేసు పొందిన గాయములే మా స్వస్థత కారణం మేము పొంది అద్భుతంగా సాక్షిగా నిలబడాలి. నాయన, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అయ్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, వివాహ సమస్యలు, గర్భఫలం లేని సమస్య, భూ సంబంధమైన సమస్య, ఇతరులకి డబ్బు ఇచ్చి మా డబ్బును తీసుకున్నవారు, నిద్రపట్టదు మాకు అన్యాయం చేసేవారు, ఆ సమస్య నుంచి విడుదల. ఎవరెవరు ఏ సమస్యలో వెళ్తున్నారు, ఏ దేశం నుండి వాగ్దానం విని వారు ఉన్న దేశంలో బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో, నిందల్లో, గాయాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని రక్షించి ఇతర దేశంలో మా ప్రియులందరికీ ఉజ్జీవము, రక్షణ, క్షేమము, కృప వారికి దయచేయండి. మా భారతదేశంలో ప్రజలందరినీ రక్షించండి. సంఘాలని ఉద్యమం, ఒక జాషువా జనరేషన్, అపోస్తులిక మినిస్ట్రీ, పరిచర్యలు ఉధృతం అవ్వాలని ఆత్మ నడిపింపు. కాబట్టి మా అందరికీ మీరు తోడుగా ఉండండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, కల్వరి మినిస్ట్రీలో జరగబోతున్నాయి 50 దినాల శక్తికి మించిన బలముతో జరుగుటకు నీ దాసునికి, నాకు, మాకును సహాయం చేసి అందరికీ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ఆల్రెడీ బెల్లంపల్లి అన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఈరోజు సాటర్డే అద్భుతంగా అన్ని ప్రిపరేషన్స్. శనివారం కూడా మీటింగ్ కూడా, ఆదివారం కూడా బెల్లంపల్లిలో 3 ఆరాధనలు. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్లో మార్నింగ్ 5 to 6, 7 to 9, 10 to 12, ఈవినింగ్ 5:30 నుంచి 8:30. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, హయత్ నగర్ దగ్గర. కుటుంబాలుగా రండి, పాలు పొందండి. 50 దినాలు ప్రారంభ సభ ఆగస్టు 28 ఉదయం 7 గంటలకి. 50 days 7 వారములు ఉపవాస ప్రార్థన యుద్ధం. మీరు మీ కుటుంబాలుగా రండి, కుటుంబాలుగా పాలు పొందండి. ప్రారంభ సభ నుండి ఒక విజయాన్ని మనం చూద్దాం. పట్టుదలతో ప్రార్థన చేద్దాం, శక్తితో ప్రార్థన చేద్దాం, బలముతో ప్రార్థన చేద్దాం, దేవుని కార్యాలు చూద్దాం. కాబట్టి దేవుడు మీ అందరినీ నడిపించి దీవించునుగాక. ప్రైజ్.